పీకేలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, పీకేలో వాడిన గ్రాఫిక్స్ ఎంత, అండ్ దాని మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత compared to Bahubali where graphics dominated and took over most of the film. See, the point PK must have been అంటే నాకు తెలిసి 20 crores కూడా అయి ఉండదు, అంటే రెమ్యునరేషన్స్ కాకుండా. So return on investment is much higher there. Obviously. కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు టేస్టీ ఫుడ్ తినాలంటే మీకు డాబాలో దొరకవచ్చు, చాలా ఇష్టమైంది, 5-star హోటల్లో దొరకవచ్చు. కానీ 5-star హోటల్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది. సో ఉట్టి ఫుడ్ అనేది చూడటం ఎంటర్టైనింగ్, చాలా పెద్ద ఖర్చు పెట్టి సినిమా తీసినంత బోరింగ్గా ఉండొచ్చు, చాలా లో బడ్జెట్లో తీసింది కూడా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, అది కంటెంట్కి సంబంధించింది. కానీ ఇక్కడ ఓవరాల్ యాంబియన్స్ మీరు క్రియేట్ చేసిన ఒక లార్జర్ దెన్ లైఫ్ ఫీలింగ్ అనేది, ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర 1-2 కిలోమీటర్ల క్యూ ఉంది అంటే అది ఇట్ ఈస్ అన్ యాంటిసిపేషన్ బిల్డప్ ఆఫ్ ఎ ఫిలిం, ఏదో ఒక ఈవెంట్ లైఫ్లో మనం చూడని అద్భుతాన్ని చూడబోతున్నాం అని ఒక ఫీలింగ్ క్రియేట్ చేయటం అనేది బాహుబలిస్ బిగ్గెస్ట్ సక్సెస్ నాకు. ఇన్సైడ్ ద ఫిల్మ్ వాట్ ఈజ్ అనేది సెకండరీ పాయింట్, అది చాలా సినిమాలు చేయొచ్చు అంత ఇంట్రెస్టింగ్ అని, అంత ఎంటర్టైనింగ్ అని. మీరు పెట్టిన చాలా ట్వీట్స్లో మీరు ఒకవైపు పొగుడుతున్నట్టే ఉన్నా కూడా ఒకవైపు దేర్ వాజ్ అ కమెంట్ ఇన్ ఎవ్రీథింగ్. లైక్ వాట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చిన మార్కులు, ఫస్ట్ పెట్టిన ట్వీట్, బాహుబలికి ఇచ్చిన మార్కులు ఇండియన్ స్కేల్లో 100కి 500 ఇచ్చారు. నేను అది ఇచ్చింది ట్రైలర్కి. ట్రైలర్ అండ్ అలాగే ఇంటర్నేషనల్ స్కేల్ మీద బాగా తగ్గించేశారు. మరి ఇంత పెద్ద సినిమా తీసినప్పటికి కూడా ఇంటర్నేషనల్ స్కేల్లో యూ ఫీల్ అది అంటే అది టెక్నికల్ క్వాలిటీ సెన్సిబిలిటీస్ చెప్పారా, లేకపోతే వాట్ డిడ్ యూ బేస్ యువర్ జడ్జ్మెంట్? ఇప్పుడు నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు కొన్ని షార్ట్స్ నాకు నచ్చలేదు, నేను రాజమౌళి కూడా చెప్పినాను. సో వాట్ ఎవర్ నా సెన్సిబిలిటీ, కానీ అసలు ఇలాంటి ట్రైలర్ ఇలాంటి విజువల్స్ తోటి తెలుగులో తీయచ్చు అనే దానికి అన్ఇమాజినబుల్, కాబట్టి నేను ఆ డిఫరెన్స్ పెట్టినా. పెద్ద హీరోల సినిమాలు సైతం ఇప్పుడు ఓవర్ షాడో అయిపోయి బాహుబలి ఎఫెక్ట్లో అంటున్నారు. డస్ దట్ మీన్ దట్ ముందు హీరో సెంట్రిక్ సినిమాలు కాకుండా ఇలాంటి ఫిల్మ్ మేకర్ సెంట్రిక్ సినిమాలే దే రూల్ అంటారా? దిస్ ఎ గుడ్ క్వశ్చన్. మెయిన్ పాయింట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు 4-5 పెద్ద స్టార్స్ అనుకోండి, మహేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ అండ్ హూఎవర్ ఇట్ ఇస్, చరణ్, ఎప్పుడు మనం మాట్లాడినా మహేష్ సినిమా వస్తుంది, కళ్యాణ్ సినిమా వస్తుంది, ఆ పేరు ఉంటుంది, సీమంతులు, లేకపోతే ఇంకోటి ఏదో గబ్బర్ సింగ్ 2, ఇంకోటి ఏదో. సో స్టార్ మించి చెప్పడానికి ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. బాహుబలికి వచ్చేసరికి ద ఫిల్మ్ ఈజ్ బిగ్గర్ దెన్ ద స్టార్. బాహుబలిలో ప్రభాస్ కూడా ఉన్నాడు అని అనిపిస్తుంది, కానీ ప్రభాస్ సినిమా బాహుబలి వస్తుంది అని అంటలేరు అసలు. యాక్చువల్లీ దట్స్ ట్రూ. సో విచ్ ఈస్ వాట్ హాలీవుడ్ హెస్ బీన్ డూయింగ్ సిన్స్ డికెడ్స్. హాలీవుడ్లో వచ్చిన ఏ పెద్ద సినిమా అయినా చాలామందికి అసలు స్టార్ ఎవరో తెలియదు. థియేటర్లోకి వెళ్తే కానీ ఒక గుర్తుండారే ఆ సినిమాలోడా ఈ సినిమాలోడా అంటాం, కానీ ఇప్పుడు కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్టార్స్. కానీ ద ఫిల్మ్ బికమ్స్ సో బిగ్ బై ద టైమ్ ఇట్ కమ్స్ ఫర్ రిలీజ్, ఇట్ బికమ్స్ ఇర్రిలవెంట్ హూ ఇస్ ఇన్ ఇట్. అఫ్ కోర్స్ వాళ్ళ యాక్టింగ్ టాలెంట్, వాళ్ళకున్న కరిష్మా అనేది యాడ్ అవుతుందని అవ్వదని నేను చెప్పట్లేదు. ఇప్పుడు 2012 వచ్చింది, ఎవరు తెలుసు ఎవరున్నారు, లేకపోతే లార్డ్ ఆఫ్ ద రింగ్స్, అవతార్. ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఎ బ్రాండ్ అండ్ నాట్ నెసెసరీ విత్ ద డైరెక్టర్ ఆల్ టైమ్. చాలా సినిమాలు మనకి డైరెక్టర్ పేరు కూడా తెలియదు యాక్చువల్గా. It is also, it's just it is the grandeur of the whole film. The grandeur of the film becomes a brand by itself. అది ఇండియాలో ఫస్ట్ టైం బాహుబలితో వచ్చింది. అది ఇంతకుముందు ఎప్పుడు రాలేదంట. పీకేలో కూడా there was a star oriented. Yeah, of course, 100%. ఆమిర్ ఖాన్ తీసేస్తే పీకే అంతే ఎంటర్టైనింగ్ ఉండొచ్చు, బట్ ఓవరాల్ మీకు వెయిట్ వచ్చింది ఆమిర్ ఖాన్ వల్ల. ఇక్కడ వెయిట్ వచ్చింది రాజమౌళి వల్ల అంటారా, లేకపోతే వెయిట్ వచ్చింది గ్రాండియర్ ఆరా వల్ల అంటారా? ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఇందాక చెప్పాను, రాజమౌళి లేకపోతే సినిమా అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియేటెడ్, ఈ ఇంటెంటెడ్ ఇట్ అండ్ ఎన్విజన్డ్ ఇట్ అండ్ క్రియేటెడ్ ఇట్. బట్ ఫర్ ద పర్సన్ అవుట్ సైడ్ రాజమౌళి ఆల్సో విల్ బికమ్ ఇన్సిగ్నిఫికెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క సెకండ్ రాజమౌళి అని లీడ్ అనుకుంది, ఎవడో కొత్తోడు తీసాడు అనుకోండి, సపోజ్ ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవడో ఇట్ విల్ హ్యావ్ ద సేమ్ ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ ద షియర్ సైజ్ ఆఫ్ ద ఫిల్మ్. రాజమౌళి తప్పితే వేరెవరు తీయగలుగుతారా అనేది అది వేరే క్వశ్చన్. అది బట్ ఎవెన్చువల్లీ యు ఆర్ రియాక్టింగ్ టు ది ఇంటెన్షన్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఒక డైనోసార్ వచ్చేసింది, అదే మీరు పెట్టారు, సింహాలు పులులు మామూలుగా తిరిగే అడవుల్లో డైనోసార్ వచ్చి భయపెట్టేసింది అందరినీ. ఇప్పుడు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో మగధీర తర్వాత తన సినిమా ఒకటి రిలీజ్ అయింది అండ్ ఫస్ట్ 3 days టెరిఫిక్ కలెక్షన్స్, మగధీరాని దాటేస్తుంది అని చెప్పారు అప్పుడు ఆ టైంలో. అలాంటి న్యూస్ వస్తున్నప్పుడు నేను తను ఇంకొంతమంది కూర్చుంటే నాతో ఈ డైరెక్టరు
రాజమౌళిని కొట్టాలని డిసైడ్ అయిపోయానండి. కొట్టేసినప్పుడు మళ్ళీ లేకుండా కొడతాను, ఎప్పుడు ఆడి సినిమా తీస్తే మళ్ళీ నేను తీస్తా అని చెప్పాడు. ఎవరో ఒక డైరెక్టర్. ఓకే, అది ఇప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఇట్స్ ఎ వెరీ హెల్దీ థింగ్. ఆ లాంగ్వేజ్ కరెక్ట్ అవ్వచ్చు, మీరు అగ్రీ చేయకపోవచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ప్రతి మనిషికి అవతలోడిని కొట్టాలి, అవతలోడి కన్నా పెద్దోడిని అయిపోవాలని ఒక బిజినెస్ మ్యాన్కి ఉంటుంది. నా ఒక సపోజ్ ఒక బట్టలు కొట్టి పెట్టారు, ఆ పక్కన ఇంకో ఆడి బట్టలు కూడా నాది బెటర్గా ఉండాలి అని కోరుకుంటాడు. ఏ మనిషి అయినా అవతలోడి కన్నా నేను బెటర్గా ఉండాలి అని కోరుకోవటం అనేది సహజం, స్వార్థంతో. అవతలోడు దాటేస్తున్నా అంటే వాడిని దాటేయడానికి మ్యాక్సిమం ట్రై చేయడానికి కూడా సహజం, విచ్ ఈజ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఇన్ పీపుల్. ఇప్పుడు బాహుబలి వచ్చేసరికి ఎక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, ఇందాక నేను ఆ వర్డ్ స్తబ్దత ఉంది ఇండస్ట్రీలో, అందరూ స్టిల్ అయిపోయారు. అంటే ఒక ఏం మాట్లాడడానికి లేదు. అంటే ఆ పూరి జగన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, మైండ్ బ్లాక్ అయిపోయింది, అది 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 కరెక్ట్ వర్డ్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏమిస్తానంటే, నేను అంటే పరుగు పందెంలో మీరు పరిగెడుతున్నారు, అంత కష్టపడి ట్రైనింగ్ చేశారు, అది చేశారు, ఒక 10 మంది పరిగెడతాం అంటే ఒకడు కొంచెం బెటర్గా పరిగెడుతున్నాడు, మీకన్నా 20 అడుగులు 30 అడుగులు 40 అడుగులు దూరంలో ఉన్నాడు. వాడిని అందుకోవడానికి మీరు మ్యాక్సిమం ఫుల్ ఇంకా ఎఫర్ట్ ట్రై చేస్తున్నారు. అది దట్ ఈజ్ అప్పుడు ఈ పరిగెత్తే వాళ్ళందరూ డైరెక్ట్లు అనుకుందాం. మగధీర అప్పుడు అది సిచ్యువేషన్. అప్పుడు అందరికన్నా ముందు పరిగెట్టే రాజమౌళి ఒక 40 అడుగులు 50 అడుగులు ముందు ఉన్నాడు. మిగతా డైరెక్టర్లు అందరూ ఇంకా ట్రైస్ ఇంకా పెట్టి ఇంకా లాస్ట్ ఎఫర్ట్ పెట్టేద్దాం అని చూస్తున్నారు. ఇప్పుడు బాహుబలి ఏంటంటే అసలు ముందు వెళ్ళినాడు కనపట్లేదు, అది లేడు, హారిజాన్లో లేడాడు, ఆ ఫినిష్ లైన్ దాటేసి మనకు కంటి చూపు అనకుండా వెళ్ళిపోయాడు. సో అప్పుడు మనం అసలు ఎవడు ఆడిని అధిగమిద్దామనడానికి వాడే కనిపించకపోతే ఎందుకు పరిగెట్టడం దండగానే నుంచున్నారు. ఇప్పుడు దట్ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ అనాలజీ ఐ కెన్ గివ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ స్టేట్ ఆఫ్ మైండ్. మొత్తం డైరెక్టర్స్ అందరూ అప్పుడు ఎందుకు అని అక్కడ స్వామి వివేకానంద టైప్లో ఒక రాక్ మీద కూర్చుని ఈ బతుకు ఎంత జాలే, ఈ జీవితానికి ఎంత ఇంకా ముగిద్దాం అనే మూడ్లో ఉన్నారు అందరూ డైరెక్టర్స్ అలా కూర్చున్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగకపోతే దాన్ని కొట్టేస్తారు అందరూ. మీరు చెట్టు మీద ఉన్నారా, టాప్ యాంగిల్ వ్యూ నుంచి చూస్తున్నారా, మీరు పరిగెడుతున్నారా, మీరు ఫినిషింగ్ లైన్ దగ్గర ఉన్నారా? నేను స్టార్ట్ లైన్ నుంచి స్టార్ట్ అవ్వలేదు. రాజమౌళికి ఉన్న ప్యాషన్ నాకు లేదు. ఆ లీగ్ని అందుకునే సత్తా అంటారా, ఇది ఎవరెవరికి ఉందని మీరు అనుకుంటున్నారు? బాహుబలికి డబుల్ సినిమా తీస్తే చిరంజీవి గారికి ఆయన చెప్పుకోవడానికి లైఫ్లో ఇంకో సినిమా బదులు ఇదిరా సినిమా, ఇప్పుడు చూడు అందరూ నుంచి నోరు తెచ్చి కూర్చోండి వస్తున్నా అని అలాంటి సినిమా తీయాలంట. నిజంగా ఫ్యాన్లు ఆడుతున్నారు, సెటైర్ వేసారా?